వేల కొద్దీ శ్లోకాలున్న మహాభారతాన్ని ఫస్ట్ టైం ఆన్ రైటింగ్ నిక్షిప్తం చేసింది వినాయకుడే. అంతకుముందు వేదజ్ఞానం అంతా కూడా గురుముఖత, అంటే గురువు చెబితే విని అర్థం చేసుకొని శిష్యులు నేర్చుకొని శిష్యులు మళ్ళీ వాళ్ళ శిష్యులకి చెప్పి ఇలా పరంపరలో వచ్చేది. ఆన్ రైటింగ్ ఉండేది కాదు. కానీ ఫస్ట్ టైం ఆన్ రైటింగ్ మహాభారతం బయటకు వచ్చింది త్రూ వినాయకుడు. దీని వెనకాల ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే వేదవ్యాసుడు చెప్తూ ఉన్నప్పుడు ఇది రాయగలగాలి. సో ఎవరైతే దీనికి కరెక్టు అంటే యథాతథంగా రాయాలి, మ్యానిపులేషన్స్ ఉండకూడదు. సో దానికోసం వేదవ్యాసుడు ఏం చేశాడు, బ్రహ్మని అర్థించాడు. నాకు ఒక మంచి లేఖకుడు కావాలి, ఎవరైతే సరిగా సరిపోతారు అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు బ్రహ్మ రెండో ఆప్షన్ అవ్వలేదు, దిస్ ఓన్లీ వన్ పర్సన్, దీన్ని యథాతథంగా సమర్థవంతంగా రాయగల ఒకే ఒక పర్సన్ వినాయకుడు, విద్యాగణపతి అని చెప్పారు. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి గణపతిని అర్థించాడు. వినాయకుడు ఎంత బిజీ ఉంటాడో మనకు తెలుసు కదా. మంచి చెడు ఏదైనా సరే ముందు తొలి పూజ ఆయనకే చేస్తాం కాబట్టి మొత్తం ముల్లోకాల్లోనూ ఎక్కడో చోట ప్రతిక్షణం ఎక్కడో చోట ఏదో పూజ జరుగుతూనే ఉంటుంది ఆయనకి. సో నాకు తీరిక ఉండదు. సో వన్స్ నేను మొదలు పెట్టిన తర్వాత నేను రాస్తాను, కానీ గంటం ఇలా పైకి తీశాను అంటే ఇక నేను రాయను, కంటిన్యూ చేసేసి ఫినిష్ చేసేసేయాలి. ఈ కండిషన్కి ఒప్పుకుంటే నేను రాస్తాను అన్నాడు. 1-2 రోజుల్లో పూర్తి చేసేంత చిన్న విషయం కాదాయే. సో వేదవ్యాసుడు ఏం చేశాడు, అమ్మో, సో ఐ నీడ్ దిస్ పర్సన్, బట్ ఆయన కోరినట్టు అటెస్టెడ్ చెప్పడం కూడా సాధ్యం కాదు, అండ్ ఇట్స్ ప్రెటీ లెంగ్తీ. కాబట్టి వేదవ్యాసుడు ఏం చేశాడు, ఓకే నో ప్రాబ్లం, నీ కండిషన్కి నేను ఓకే, కానీ నువ్వు అర్థం చేసుకోకుండా రాయకూడదు నేను చెప్పింది. సో ముందు నీకు అర్థం అవ్వాలి నేను చెప్పింది, తర్వాతే నువ్వు రాయాలి అని చెప్పి కండిషన్ పెట్టాడు. వినాయకుడు దానికి అంగీకరించాడు. సో వేదవ్యాసుడు ఏం చేసేవాడు, అది చెప్తూ సాయం సంధ్య అయ్యేసరికి ఇక సంధ్యావందనం, కాలకృత్యాలు, ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి కదా, అట్ ఏ స్టేజ్ కొనసాగించలేం కదా. సో ఆ ఎండ్ ఆఫ్ ద డే ఒక చిక్కుముడిని, ఒక చిక్కు ప్రశ్నని గణపతికి చెప్పేసేవాడు. అది అర్థం చేసుకోవడం కోసం గణపతి చాలా టైం తీసుకునేవాడు. సో అయితే అది అర్థం చేసుకున్న తర్వాత యూ లెట్ మీ నో, సో నేను అప్పుడు కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి వేదవ్యాసుడు వెళ్ళిపోయేవాడు. మర్నాడు మళ్ళీ ఉదయం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ కూర్చునేసరికి దానికి ఆయనకి తట్టేది, దీని అర్థం ఇది అని చెప్పి, ఓ కరెక్ట్, ఓ కంటిన్యూ చేయని చెప్పి మళ్ళీ రాసేవాడు. ఇట్లా 3 సంవత్సరాల పాటు వేదవ్యాసుడు వినాయకుడికి అది నెరేట్ చేసి రాయించాడు. అలా వినాయకుడి ద్వారా ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్న మహాభారతం, అందులోని భగవద్గీత, అందులోనే విష్ణు సహస్రనామాలు సైతం మన చేతికి అందాయి. పరీక్షణ్ మహారాజు పట్టాభిషిక్తుడైన 100 ఏళ్ల తర్వాత బదరికాశ్రమంలో, ఇప్పుడు అది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, అక్కడ 3 years పాటు అట్ ఏ స్ట్రెచ్ రాస్తే మహాభారతం పూర్తయింది. ఇప్పుడు మనం చదువుకుంటున్న మహాభారతం అదే.